ఏదైనా ఇంజక్షన్ లేదు. ఇది పెద్ద నక్క కొంత నక్కలు అంటే గిడ్డ పాడైతే గిడ్డే ఉంటాయి చిన్నగా ఉంటాయి అది పెద్ద నక్క మళ్ళీ అందుకొని వస్తుంది సత్యం అల్లూరికి వస్తుంది అక్కడికి ఏం పేరు? పాడడం పడి నడుముకు ఇప్పుడు ఇది అదే అది రాత్రి 5:30కు ఏమో వచ్చింది. ఆమె పక్కన ఆమె వాకిలో పోయినప్పుడు వచ్చి ఆమె పెరుగుని ఇట్లా కొరికింది. కొరికినాక ఆమె మాట్లాడుతుంది. నేను పోయినా వచ్చి నన్ను కలిసింది. కలిసినాక అది ఎటు తెలియదు. మళ్ళీ ఇప్పుడు 6:30 మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి కట్టతోటి వచ్చింది. అంటే అది ఉరుకుడుకు మీదకి వచ్చిందా? ఆ ఊరికి మీరు కురికి వచ్చింది. మీరు కురికి రాగానే ఆయన కట్టతోటి కొట్టే వరకు అంటే ఆమె కలిసినప్పుడే పోయినా మీరు నువ్వు కలిసినాక పోయినా ఆమె సౌండ్ వస్తే నేను పోయినా అన్నట్టు. అవునా నువ్వే కట్టెతోటి నేనే కొట్టి ఇక దానికి అంటే పిచ్చిలు వేసినట్టు వేసిందా? పిచ్చిలు వేసినట్టు సైలెంట్ గా వచ్చింది అది. ఇక దానికి ఏమైనా మనం తెలియదు కదా. పొద్దున పాలకని పోయినా పాలకోట వెనకకి వచ్చి సడన్ గా అనుకున్నాను. అంటే అది నువ్వు కుక్క అని అనుకున్నావు? నేను కుక్కని అనుకున్నా. అందరం కుక్కనే అనుకున్నాను. కరెంట్ ఒకటి లేదు కాబట్టి చీకట్లో చీకటి ఏం కాదు. తెల్లారి 6 అవుతుంది. పాలకని పోయినా 6 అవుతుంది. అక్కడికే కుక్క వచ్చింది. అక్కడికి వస్తే అడి అంటేనే చీపురు కట్ట ముందుకొచ్చి ఇన్ని కాళ్ళకాడ వేసింది. కాళ్ళకాడ వేసినాక ఇక నేనేం చేసినా ఇక నూకుతే వచ్చింది. ఇక ముఖం అందుకుంది. ముఖం అందుకొని ఇక మొత్తం ఎక్కడ బొండికాయ పట్టిందంటే లావట్టేసేసిన. ఇక ముఖం కడిచినాక బొండికాయ పట్టింది. ఇక ఇవన్నీ కాట్లే 5:30 అయిపోయింది. చీకటి ఉంది, కరెంట్ చీకటి ఉంది. 5:30 అయిపోయింది. 5:30 వరకే అది గబ్బడ నొక్కుతుంది. 5:30 అవుతుందని చీపురు గట్ట పట్టినాక అంతే.